పల్నాడు జిల్లా వినుకొండ దాల్ మిల్లులోని రేషన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్ల పాలనలో పేదలకు అందించే రేషన్ సరుకుల్లో కొన్ని వస్తువులు వినుకొండ నుంచే రాష్ట్రమంతటా సరఫరా చేసేవారు. మంత్రి నాదెండ్ల తనిఖీల్లో కందిపప్పు ప్యాకెట్లలో మాయాజాలం బయటపడింది. కిలో ప్యాకెట్లో 100 గ్రాములు తగ్గించి రేషన్ షాపులకు సరఫరా చేశారు. ఇలా 5 ఏళ్లలో వందలాది కోట్లు కాంట్రాక్టర్ల రూపంలో వైసీపీ నేతలు బొక్కేశారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన సొంత నియోజకవర్గం తెనాలిలో పర్యటించి రేషన్ సరఫరా చేసే స్టాక్ పాయింట్స్ ని పరిశీలించారు. పేదలకు పంపిణీ చేసే సరుకుల్లో తూకం తేడాను గమనించిన మంత్రి సంబంధించిన అధికారులతో పూర్తి విచారణకు ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. గుంటూరు, విజయవాడ, వైజాగ్కి చెందిన వైసీపీ నేతల ద్వారా వినుకొండ వ్యాపారులు ఈ దందా 5 ఏళ్ల పాటు కొనసాగించారని విచారణలో వెల్లడైంది.